సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మెహబూబ్ సాగర్ చెరువు దగ్గర వైన్ షాప్ పెట్టొద్దని నిరసనకు దిగారు స్థానికులు. వైన్స్ ఏర్పాటు ప్రయత్నాలు నిలిపివేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. వైన్ షాప్ పెడితే మహిళలకు ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు స్థానికులు. చెరువు కట్ట దగ్గరే అన్ని పండుగలు జరుపుకుంటామని, ఆ ప్రాంతంలో వైన్స్ ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు జనం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అన్ని పండుగలకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది మహబూబ్ సాగర్ చెరువు. ఉదయం సాయంత్రం జనం వాకింగ్ కు, వీకెండ్స్ లలో పిల్లలతో ఎంజాయ్ చేసేందుకు మహబూబ్ సాగర్ తప్ప మరో ఆప్షన్ లేదు. అలాంటి ప్రాంతంలో వైన్ షాప్ పెడితే జనం ఇబ్బందులు ఎదురవుతాయని నిరసనకు దిగారు స్థానికులు. సంగారెడ్డి మున్సిపాలిటీ జనం మొత్తానికి బతుకమ్మ ఘాట్ అంటే మహబూబ్ సాగర్ మాత్రమే. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి బతుకమ్మ ఆడే ప్రాంతం ఇది. నాగుల పంచమికి చెరువు కట్టపైన ఉన్న పుట్టలో పాలు పోసేందుకు అదే దారిన వెళ్తారు మహిళలు. వినాయక నిమజ్జనం కూడా మహబూబ్ సాగర్ చెరువులోనే నిర్వహిస్తారు. అన్ని ఫెస్టివల్స్ కట్ట మీదనే జరుగుతాయి. స్పెషల్లీగా వాకింగ్ పొద్దున వచ్చేటోళ్ళకి ఇబ్బంది. మళ్ళీ దసరా మళ్ళీ బతుకమ్మ పండుగ భారీ ఎత్తున జరుపుకుంటారు. మళ్ళీ బీరప్ప జాతర, మళ్ళీ ఇక్కడ ముస్లింస్ దర్గా ఉంది. మార్నింగ్ వాళ్ళకు ఇబ్బంది, అందరికీ ఇబ్బందే సార్. మేము పోయి కలెక్టర్ గారిని కూడా చాలా రిక్వెస్ట్ చేసినాము. కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసినాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాము, ఇంకో డిపార్ట్మెంట్ ఆబ్కారీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసినాము. సార్ ఇక్కడ వస్తే మహిళలు రావడానికి మొత్తానికి ఏరియా రావడానికి ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ 2 ఉన్నాయి కన్నా, ఇంకోటి ఏర్పాటు చేస్తామంటే ఇక్కడ మహిళలకు ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ప్లేస్ ఇది కట్ట. బతుకమ్మ పండుగ, నవల పంచమి, దసరా ఫెస్టివల్స్ ఆల్ ఇక్కడనే అవుతాయి. వాళ్ళకి మహిళలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము. నా పేరు నరసింహరాజు, ఇక్కడనే ఉంటాం 3వ వార్డులో. ఇప్పటికే 2 వైన్స్లు పడి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మహిళలకు కానీ జెంట్స్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సాయంత్రం పూటకి కానీ పొద్దుటకి ఇట్లా చాలా ట్రాఫిక్ ఉండడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఇంకొక వైన్స్ పడుతుందంటే ఇతర సైడు. మళ్ళీ ఆ వైన్స్ పడకుండా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ డైలీ వాకర్స్కి వెళ్తుంటారు, మళ్ళీ లేడీస్ వెళ్తుంటారు. మళ్ళీ ఇక్కడ బీరప్పల జాతర అవుతుంది ఇయర్కి ఒకసారి, వినాయక చవితి, బతుకమ్మ పండుగ, నాలుగో పంచమి అవుతాయి. ఇది వెంటనే ఆపేయాలని మేము అనుకుంటున్నాం. ఈ వైన్స్ ఇక్కడ రాకుండా ఏది ఉన్నా కానీ 1 సైడ్ పెట్టుకోమని చెప్తున్నాం. అక్కడ సైడ్ పెట్టుకోమని వైన్స్. ఒకవేళ ఇక్కడ ఇట్లా వైన్స్ వస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు చూడుకుంటాయి. చాలా గట్టిగా ఉంటాయి. టెంట్ వేసుకొని ఫస్ట్ నుంచి టెంట్ వేసుకొని ఇట్లా ఇక్కడ ధర్నాలు చేయగలుగుతామని మాకు పాతం. సంగారెడ్డి చెరువు కట్టపై వైన్స్ పెట్టొద్దని స్థానికులు కలెక్టర్ ప్రవీణ్యను కలిసి వినతి పత్రం ఇచ్చారు. చెరువు కట్టపై కట్టమైసమ్మ ఆలయం, నాగులమ్మ ఆలయం ఉన్నాయి. దీంతో మహిళలు పూజల కోసం అదే దారిలో వెళ్తారు. అలాంటి ప్రాంతంలో వైన్స్ షాప్ పెట్టడం సరికాదని చెబుతున్నారు స్థానికులు. 10 ఏళ్ల క్రితం కూడా చెరువు కట్టపై వైన్స్ పెట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నట్లు తెలిపారు. మళ్లీ ఇప్పుడు వైన్స్ నిర్మించే ప్లాన్ లో ఉండగా అడ్డుకుంటున్నామన్నారు స్థానికులు. డైలీ సాయంత్రం పొద్దున వాకింగ్కి వస్తుంటారు లేడీస్, చాలా మంది వస్తారు. ఇంకోటి బతుకమ్మల పండుగ ఈడ అయినంత గ్రాండ్గా మెదక్ డిస్టిక్లో ఏడ కాదు, సంగారెడ్డి డిస్టిక్లో ఏడ కాదు. జగేడ్ షాప్ ఇంకోటి 500 కోట్లు శాంక్షన్ చేపిండి కట్టకు. ఈడ వైన్స్లు వేస్తే లేడీస్ ఎట్లా పోతారు, వాళ్ళు ఎట్లా పోతారు, ఎవడు పెట్టుకున్న వాది ఇదంతా. ఈడ న్యూసెన్స్ అవుతుందనే మేము మస్తాలు కంప్లీట్ చేసినాము వైన్స్ ఓనర్లకు. వాళ్ళు అంతో ఇంతో ఈడ చేస్తున్నారు. ఈడ వచ్చి మళ్ళీ ఈడ కొత్తగా పెడితే ఈడ లేడీస్ ఎట్లా పోతారు. ఇప్పటికే ఎదురుగా రెండు వైన్స్ ఉన్నాయి. వైన్స్ కాకుండా అది ఒక ఏమంటారు పబ్లిక్ డొమైన్గా తయారైంది. ఇవ్వాలంటే వాళ్ళు వచ్చి తాగుతారు. వెనుక సిట్టింగ్ ఉంటుంది కాబట్టి అన్ని రకాల. అయితే ఆ పార్కింగ్ అంతే అర్ధ రోడ్ పై దాకా మీ దాకా వస్తాయి. సగం రోడ్ కాదు, బస్సు ఒక స్కూటర్ పోయేంత దారే ఉంటుంది. ఈ వైన్స్ వచ్చింది అనుకో అది కూడా ఉండదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది, ఊళ్ళోకి రావడం పోవడం. ఇంకోటి మెయిన్గా అన్ని రకాల ఇప్పుడు చిన్నపిల్లలకు పార్క్ ఉంది పైన. ఇంకోటి టెంపుల్స్ అంటే బతుకమ్మలు ఓడడానికి రకరకాల ఫంక్షన్స్కి చెరుకడ మీద యూజ్ చేస్తారు. ఇక్కడైతే యూత్ మెయిన్గా ఇక బీళ్ళు తీసుకపోయి చెరుకడ మీద కొంచెం తాగి ఆనే పళ్ళ కొట్టిపోతారు. ఇప్పటికి మేము మా బాధపడుతున్నాం. మేము పొద్దుగాల మిస్సింగ్లా మేము వాకింగ్ చేసేటప్పుడు కాళ్ళ గుచ్చుకొని పోతాయి. ఒక షూలు ఇట్లా మర్చిపోయి చెప్పుల మీద పోయి దాంట్లో ఇట్లా లైట్గా అనుకుంటే అమ్మాయిలకు అది చాలా డేంజర్గా. ఎందుకంటే అవి ఒక దిక్కు అడిగేస్తే ఇంకో దిక్కు వచ్చి క్లిప్ చేస్తాయి. దాంతో చాలా విపరీతంగా మేము 2-3 సార్లు మేము అమ్మాయిలకు మేము ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న పరిస్థితి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. వైన్ షాప్ నిర్మించకుండా చూడాలంటున్నారు.